హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈ వీడియోలో మనం చిక్కుడుకాయలు ఉడికించినప్పుడు నీళ్ళు ఉంటాయి కదండి, వడబోసినప్పుడు కొంచెం మనకు ఒక గ్లాస్ నీళ్ళు వరకు లేదా హాఫ్ గ్లాస్ నీళ్ళు వస్తాయి కదా. దీనిలో ఎక్కువ వైటమిన్స్ అన్నీ ఉంటాయండి. వీటిని మనం పడేసే బదులు దేనిలో అయినా వాడుకోవచ్చు. అంటే ఒక సాంబార్లోనో రసంలోనో వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చిక్కుడుకాయ నీళ్ళు టమాటో కలిపి రసం చూపిస్తున్నా. టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకోవాలండి. లేదు మీరు ఉడికించుకునేట్లుంటే కూడా ఒక కుక్కర్లో వేసి చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. వీటిని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసేసుకొని మనము ఎగరబెట్టుకోవడం వలన ఏమంటే మనకు ఫైబర్ వేస్ట్ కాకుండా ఉంటుందండి. మనం ఉడికించుకున్నప్పుడు పిసికి అంతా పడేస్తాం కదా పిప్పి అని, అట్లా కాకుండా దీనిలో మనకు వేస్టేజ్ అనేది లేకుండా వస్తుందన్నమాట. సో ఇట్లా చేసుకున్న దాన్ని మనం ఒక ప్యాన్లో వేసి చుట్టూ కొద్దిగా నూనె వేసుకోవాలండి. దీనిలో నీళ్ళు ఏం వేయకండి, మన టమాటో గొజ్జు మాత్రం తీసుకొని ఇందులో కొద్దిగా చుట్టూ నూనె వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. చుట్టూ నూనె వేసుకోవడం వలన మనకు మాడిపోకుండా అడుగంటకుండా ఉండడానికి అన్నమాట. దీన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మామూలు టమాటో రసంకి అయితే దీనిలో కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలండి. కానీ మనం చిక్కుడుకాయలో ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఆ నీళ్ళ చూసుకొని తర్వాత మిగతా కలుపుకోవాలంటే వేసుకోవచ్చు. ఇది చక్కగా దగ్గర పడిపోవాలండి. చూస్తున్నారు కదా, మీరు ఇంకా దగ్గర అయ్యేంత వరకు కూడా దీన్ని వేయించుకోవచ్చు. ఇట్లా చేయడం వలన మనకు మంచి రుచి వస్తుంది, రసం కూడా చిక్కగా వస్తుందండి. ఇట్లా అంత వేస్టేజ్ పోదు, ప్లస్ రసం చిక్కగా వస్తుంది ఇట్లా చేస్తే. ఇప్పుడు ఈ పెనంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చిక్కుడుకాయ ఉడిపించి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. నేను ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకుంటున్నానండి, ఎందుకంటే రసం మరీ చిక్కగా కాదు కదా, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం నీళ్ళు కూడా వేసి కలిపి పెనంకున్న అతుక్కుంటుంది ఎంత లేదన్నా అదంతా కూడా తీసేసుకోవచ్చండి. రసంలోకి తీసేసుకొని దీనిలో చింతపండు గొజ్జండి, రుచికి సరిపడా చింతపండు పిసికి రసమైనా వేసుకోవచ్చు. నేను ఇట్లా గొజ్జు చేసి పెట్టుకుంటాను కాబట్టి నేను ఆ గొజ్జునే వాడతాను. ఆ టామరిన్ పేస్ట్ దాన్నే వేసుకుంటాను, ఈజీగా అయిపోతుంది. మనం రసము ఇట్లాంటివి చేసేటప్పుడు మనకు ఆ టామరిన్ పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే చేయడం త్వరగా అయిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. కొంచెం బెల్లం అండి, కొంచెం కొంచెం తీయగా కావాలంటే కొంచెం వేసుకోండి, లేదు ఊరికే జస్ట్ రుచి ఎన్హాన్స్ అయ్యేందుకు మాత్రమైతే కొంచెంగా వేసుకుంటే చాలు. ఇది రసం పొడి అండి, హోమ్ మేడ్ రసం పొడి. నేను ఇందులో కారపొడి కూడా కలిపే చేసుకున్నాను కాబట్టి ఆ రసం పొడి మాత్రమే 1 స్పూన్ వేసుకున్నాను. అది మీరు వాడే రసం పొడిని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఇంకొక పెనం వాడడం ఎందుకని అదే పెనంలో పెట్టేసుకుంటున్నా. దీనిలో ఇంకొంచెం నీళ్ళు వేసి మనం గిన్నెలోకి తీసేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. చూసుకొని ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని చూసుకోండి. మీకు ఒకవేళ సరిపోతే సరి, లేకపోతే ఏది వేయాల్సి వస్తే అది ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసి దీన్ని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి, కరివేపాకండి వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న రసంని ఇందులో వేసేసుకోవచ్చు. కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి. ఈ రసంలో మంచి వాసన కోసం ఇంగువ కూడా కావాలంటే కలుపుకోవచ్చు. వేసి దీన్ని కొంచెం దగ్గర అయ్యేంత వరకు మనం మరగనివ్వాలండి. అంటే దగ్గర అవ్వడం అంటే అది చిక్కబడ్డం కాదు, మనకు చుట్టూ కొంచెం నొరగొచ్చి తాలింపు అంతా కూడా మధ్యలోకి వచ్చేస్తుంది, మనం పెట్టిన తిరుగువాత అంతా కూడా మధ్యలోకి వచ్చేస్తుంది అన్నమాట. అంతవరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. మరి ఎక్కువ మరిగించిన రుచి పోతుంది, అంత బాగుండదు. ఎక్కువ కాగబెట్టకూడదు, అలాగని తక్కువ కూడా కాదు. చూస్తున్నారు కదా, ఇట్లా చుట్టూ ఇట్లా వచ్చిందంటే మనం ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిపోయిందండి.
చూసారు కదా, చాలా రుచిగా ఉండే మన టమాటో చిక్కుడుకాయ రసం రెడీ అయిపోయింది. ఈ రసం టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా కదా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.